వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. టెక్నాలజీ పెరిగింది. అసలు చేతిలో సెల్ ఫోన్ లేందే ఏ పనులు కూడా జరుగుతలేవు. ఇక్కడ అనుకోండి, పల్లెటూరులో అనుకోండి, ఎక్కడైనా సరే ఇది వెరీ వెరీ కామన్. అట్లాంటిది ఈ రోజుల్లో కూడా ఇంకా కూడా పల్లెటూర్లలో అక్కడక్కడ ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వినడం అయితే నిజంగానే ఎంత బాధాకరం అంటే, అరే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంకా ఈ పూజలు నమ్ముతారా? ఎక్కువ మటుకి దేనికోసం చేస్తూ ఉంటారు అని అంటే ఏదైనా సాధించాలను, లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టాలనో జనరల్లీ చేస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి ఇంకో మనిషి నాశనం కోరుతూ ఇట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో అయితే ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏకంగా ఈ క్షుద్ర పూజలు చేసేటోళ్ళు అంటే ప్రశాంతంగా ఎవరు రాకపోకలు ఎక్కువ సాగించేటటువంటి ప్రాంతాల్లో కాకుండా చాలా కామ్గా ఎవ్వరు కూడా ఎక్కువగా తిరగనటువంటి ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. అది కూడా రాత్రి పూటల్లో అమావాస్య లేకపోతే పౌర్ణమిని బేస్ చేసుకొని ఇట్లాంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. మనం గతంలో కూడా చాలాసార్లు విన్నాం, చూసాం. ఇప్పుడు ఏకంగా జగిత్యాల థరూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏకంగా పాఠశాల ఆవరణనే అంటే స్కూల్లోనే అది స్టాఫ్ రూమ్ అనేది ఉంటుంది కదా, అంటే ఉపాధ్యాయులు కూర్చునే రూమ్ ముంగట్నే వీళ్ళు పూర్తిగా ఈ క్షుద్ర పూజలు అంటే పసుపు కుంకుమ బొమ్మలు నిమ్మకాయలు ఇవన్నీ పెట్టి అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా పూర్తిగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, ఈ దసరా సెలవులు కాబట్టి అన్ని స్కూల్స్కి హాలిడేస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఈ స్కూల్కి కూడా హాలిడే ఉంది. సో ఎవరు రారు చెయ్యరు అనుకున్నారు కాబట్టి ఆ ప్లేస్ని ఎంచుకున్నారు క్షుద్ర పూజలు చేయడానికి అనేది ఒకటి. ఊర్లో ఎవరినైనా నష్టపరచడానికి, ఊర్లో వాళ్ళని నష్టపరచడానికి చేశారా, లేకపోతే ఎవరిదైనా కోపమే ఉపాధ్యాయుల మీద ఉన్నదా, ఉపాధ్యాయులని బేస్ చేసుకొని ఈ క్షుద్ర పూజలు చేశారా, ఇట్లా రకరకాల చర్చ నడుస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇంకా టెక్నాలజీ ఎంత పెరిగినా సరే ఇట్లాంటి మూఢనమ్మకాల్ని బలంగా నమ్ముతారు. లేదు ఆ తాయెత్తు కట్టండి, ఆయనకేదో గాలి సోకింది, ఇట్లాంటి మాటలు ఇప్పటికీ కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని అయితే అది నిజమే అనేటువంటి మాట కూడా చాలా గట్టిగా చెప్తుంటారు, మీకు తెలియదు అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు క్షుద్ర పూజలు ఏకంగా పాఠశాలల్లోనే పిల్లలు రోజు వెళ్ళి చదువుకునే పాఠశాల ప్రాంగణంలోనే, అది కూడా ఉపాధ్యాయులు ఎక్కడైతే కూర్చుంటారో స్టాఫ్ రూమ్ అంటారు కదా, ఆ రూమ్ ముందరనే ఇప్పుడు ఏకంగా క్షుద్ర పూజలు చేసినట్టు పూర్తిగా మనం చూడొచ్చు. కంప్లీట్లీ పసుపు కుంకుమలతోని బొమ్మలతోని మొత్తంగా కూడా అక్కడ ఒక గందరగోళమైన వాతావరణం ఉంది. అది చూసి ఇప్పుడు ఎవరైతే ఆ స్కూల్ పిల్లలు ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, ఊర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా తెలిసిపోతుంటుంది. అట్లాంటిది ఆ ఊర్లో ఇంత పెద్ద క్షుద్ర పూజ జరిగింది అని తెలియగానే ఆ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆ వార్త తెలిసిన తర్వాత వచ్చి చూసేసరికి పూర్తిగా పసుపు కుంకుమలు అవన్నీ ఒక భయానకమైన పరిస్థితి. దీంతో అక్కడున్న వాళ్ళు, గ్రామస్తులు, అట్లాగే స్కూల్కి సంబంధించిన సిబ్బంది పూర్తిగా వాటిని శుభ్రం చేసే పనిలో ఉన్నారు. కానీ స్థానికులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, ఎట్లా ఇప్పుడు ఆ క్షుద్ర పూజలు చేసినటువంటి ప్రాంతంలో అసలు ఎవరిని టార్గెట్ చేసుకొని చేశారో ఈ పూజలు, మా పిల్లకో మా పిల్లగాడికో ఏమన్నా అవుతుందో ఏమో అని భయపడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేసినా సరే ఈ క్షుద్ర పూజలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఇక బలంగా ఒక మైండ్ సెట్ లాగా ఉండిపోతుంది. అక్కడ ఏదో ఉంది కాబట్టి మన పిల్లకో పిల్లగాడికో ఏదైనా కావచ్చేమో అన్న భ్రమలో చాలామంది ఉండిపోతూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు ఎంత అవగాహన కల్పించినా సరే ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, పాఠశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకి ఇట్లాంటి పూజల్ని నమ్ముతారు. ఏమో మరి ఎవరిని ఎఫెక్ట్ చేయడానికి ఆ పూజలు చేసిర్రు, ఏకంగా ఇప్పుడు స్టాఫ్ రూమ్ ముంగట్నే చేసిర్రు, మరి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా జగిత్యాల ఈ థరూర్ జిల్లా పరిషత్కి సంబంధించిన స్కూల్లో క్షుద్ర పూజలు జరిగాయి అనేటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో ఒక రకంగా భయాందోళన చెందుతున్నారు. అది కూడా చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అంటే పోలీస్ స్టేషన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ క్షుద్ర పూజలు చేశారు అని అంటే ఇక మరి ఏ భయము లేకుండా ఎట్లా చేయగలిగినరు? ఒకటి ఇప్పుడు పల్లెటూరు, మరి సీసీ కెమెరాలు ఉన్నాయా?
ఎవరు చేశారు ఏంటి అనేది ఎట్లా తెలవాలి, ఇవన్నిటి మీదనైతే పోలీసులు దృష్టి పెట్టారు. ఒకవేళ ఈ క్షుద్ర పూజలు ఎవరైనా చేసినట్టుగా ఎవరి మీద అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని తీసుకొచ్చి ఈ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, పిల్లలు ఎక్కడైతే ఆ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ ముంగట్నే వాళ్ళతోనే చెప్పిస్తే కానీ కొంతమేర ఆ మైండ్లో ఉన్నటువంటి కూర్చుండిపోయినటువంటి క్షుద్ర పూజలకు సంబంధించిన ఏదైతే భయం ఉంటుందో అది తొలగే అవకాశం ఉంది అని కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. కానీ ఒక్కసారిగా జగిత్యాల జిల్లాలో అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు జరిగాయి అనేటువంటి వార్త పూర్తిగా కలకలమైతే క్రియేట్ చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు